ఒక 100 గులాబీలున్న పూల తోటలో 99 గులాబీలు ఎర్రగా పూసాయట. ఒకటి మాత్రం పచ్చగా పూసిందట. తోటమాలి పరిగెత్తుకుంటూ ఆ పచ్చగా పూసిన గులాబీ దగ్గరికి వెళ్ళి, ఛీ, నువ్వేంటి పచ్చగా పూసావు? అవి చూడు ఎంత ఎర్రగా ఉన్నాయో, వాటికి నీళ్లు కూడా ఎక్కువ అవసరం లేదు, నేను నీకు నీళ్లు ఎక్కువ పోస్తున్నాను, నీకేంటి 60 ముళ్ళున్నాయి, 60 ముళ్ళకి 60 లోపాలు చెప్పాట. చెప్పి నేను ఇంక ఇప్పటి నుంచి నీకు నీళ్లు పోయాను, నువ్వు చచ్చిపోతే చచ్చిపో అని చెప్పి వదిలేశాట. పాపం గులాబీ చాలా బాధపడింది. దేవుడు ఊరుకుంటాడా? వెంటనే నెక్స్ట్ రోజు పెద్ద వర్షం కురిసింది. ఈలోపు అటుగా వచ్చిన రైతులు ఈ 99 ఎర్ర గులాబీల్ని 99 రూపాయలకి కొనుక్కొని వెళ్ళిపోయారట. వర్షం పడిన 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో పచ్చ గులాబీ పూసిందట. అప్పుడు అటు నుంచి వెళ్తున్న ఒక యువకుడు ఆ పచ్చ గులాబీని చూసి పరిగెత్తుకుంటూ తోటమాల దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి నాకు ఆ పచ్చ గులాబీ కావాలని అడిగాట. తోటమాల అన్నాడట, బాబు ఇంకో 10 రోజులు ఆగండి, మళ్ళీ ఎర్ర గులాబీలు పూస్తాయి, ఈ పచ్చ గులాబీకి చాలా లోపాలున్నాయి అని చెప్పాట. కానీ ఆ అబ్బాయి అది వినకుండా, నా ప్రేయసికి పచ్చ గులాబీలు అంటే చాలా ఇష్టము, దీన్ని నేను ఎలా అయినా తీసుకెళ్లాలని చెప్పి ఆ పచ్చ గులాబీ ఒక్కదాన్ని 200కి కొనుక్కొని ప్రేయసి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి ఇచ్చాట. ప్రేయసి ఆ పచ్చ గులాబీని తీసుకెళ్లి దేవుడి పాదాల దగ్గరికి చేర్చిందిట. కాబట్టి దేవుడు ఎప్పుడు అద్భుతాలని సరైన కళ్ళకి మాత్రమే చూపిస్తాడు. సరైన కళ్ళు ఎప్పుడు లోపాలని అద్భుతంగా మాత్రమే చూస్తాయి. వర్షం రాంగ్ టైంలో పడిందని, రోజా రాంగ్ టైంలో పూసిందని దాన్ని ఫెయిల్యూర్ అంటామా, మిరకల్ అంటామా? కాబట్టి బీ కైండ్ టు యువర్ ఓన్ టైమింగ్ ఇన్ లైఫ్. ప్రతిదానికి ఒక టైం వస్తుంది. మీలో మీరు లోపాలని వెతికి చూసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా ఇన్బాక్స్కి ఒక కమెంట్ వచ్చింది.